మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయొచ్చు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి కారణం ఏమంటే మానవుడు దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలి అని అనేకమైన దాన ధర్మములు చేస్తుంది. మానవుని దాన ధర్మములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడు లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు దేవుని పేరట జంతువులను పక్షులను బలిగా అర్పిస్తున్నాడు. జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం కనుక లోక పాపం మోసుకున్న పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు ఆయన శిలువలో బలియాగను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. యోహాను సువార్త 5:24లో నన్ను పంపిన వాని యందు విశ్వాసము నిత్య జీవం గలదు. కనుక యేసు ప్రభువా నా పాపముల కొరకు నా దోషముల కొరకు నువ్వు చనిపోయి లేచావు, నీకు స్తోత్రములు, నాకు పాప క్షమాపణ దయచేయండి, దేవుని రాజ్యములో ఉండే భాగ్యము దయచేయండి అని ప్రార్థిస్తే ఆ ప్రేమామయుడు పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి స్తోత్రం. మీ నామములో మా ప్రియుడు జార్జి గారు అక్కను బట్టి కుమారులు వారి భార్యలు వారి సంతానం, కుమార్తెలు వారి భర్తల సంతానం ఫిలిప్ ఆయన భార్యను దీవించండి, సంతాన విషయంలో కృపను, జోషి వివాహ విషయంలో కూడా సహాయం చేయండి. క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషంతో జరుపుకునేటప్పుడు అన్ని మార్గాలు సరళం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.